సూపర్ క్రిస్పీ వైరల్ పొటాటో రెసిపీ మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేశారంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మర్చిపోతారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా పొటాటోని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నాక ఇలా 4 పీసెస్లా కట్ చేసుకోండి. ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాక అన్నీ కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్లోకి తీసుకొని క్లీన్ చేసుకోండి. బాగా క్లీన్ చేసుకున్నాక ఈ పొటాటోని ఒక 70% వరకు కుక్ చేసుకోండి. ఇలా కడాయిలో ఒక 70% వరకు కుక్ చేసుకున్నాక దీనికోసం కోటింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం బ్యాటర్. ఒక బౌల్ తీసుకోండి. బౌల్లోకి 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ పెప్పర్, 1 స్పూన్ ఆర్గానో, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అంతా బాగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా అంతా బాగా కలిసేలాగా, అంత థిక్గా కాకుండా అంత పలుచగా కాకుండా మిక్స్ చేసుకున్నాక కుక్ అయిన పొటాటోని ఒక కాటన్ క్లాత్లో తీసుకోండి. ఇందులోని వాటర్ అంతా ఆ క్లాత్ పీల్చుకుంటుంది. పీల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 2-3 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో ఒక్కొక్కటిగా డిప్ చేసుకుంటూ స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఆలుని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది. ఈవినింగ్ టైంలోకి రోజు ఏదో ఒక స్నాక్స్ చేసుకుంటాం కదా, ఇది చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ని మర్చిపోతారనమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.